జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, పాహిమాం రక్ష మాం రక్ష. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నారు. అనేక మందిలో భక్తి వ్యాపిస్తూ ఉంది. అయితే ఆ భక్తితో పాటు జ్ఞానం కూడా పొందండి అని చెప్పగలిగితే, అది ఆచరించగలిగితే అప్పుడు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా భగవంతునితో ఎలా మాట్లాడాలో, భగవంతుడు మనకేం చెప్తున్నాడు, రెండు కూడా సాధ్యమవుతుంది అని చెప్తుంది రాజయోగం. రాజయోగం చెప్పే సారాంశమే అది. ఏం చెప్తుంది? జీవాత్మ పరమాత్మ కలయిక. ఎప్పుడు కలుస్తాయి జీవాత్మ పరమాత్మ? పరమాత్మతో మనం పరిచయం పెట్టుకున్నప్పుడు. పరమాత్మతో మనం పరిచయం పెట్టుకోకుండా ఈ యొక్క భౌతిక బాంధవ్యాలలో పడి నిరంతరం ఎంత వయసు వచ్చినా, 99 ఏళ్ళు వచ్చినా కూడా ఈ భౌతిక బాంధవ్యాలు తప్పితే భగవంతుని బాంధవ్యం ఎప్పుడు పెట్టుకుంటాం? ఆత్మబంధువు నమో నమః. ఆత్మబంధువుతో ఎప్పుడు మాట్లాడతాం? ఆత్మకు బంధువు, అనంత కోటి జీవరాశులకు ప్రభువు, దేవతలకు దేవుడు, దేవతలకు దిక్కైన వాడు. అన్నమయ్య అంటాడు, దేవతలకు దిక్కైన వాడని. దేవతలకే దిక్కు ఆయన. అటువంటి ఆయన మానవ జన్మ మనకి ఇచ్చినప్పుడు మనం ఆయన లోపల పెట్టుకోకుండా ఉంటే, మన లోపలికి పిలవకుండా ఉంటే, తలుపులు తెరవకుండా ఉంటే ఎలా వస్తారు ఆయన? సిరితా వచ్చిన వచ్చును సలలితగమ నారికేయులం సలలిన భంగిని సిరిగ వెలగపండు కరిణిని భంగిని కరిమింగిని వెలగపండు కరిణిని భంగిని. లక్ష్మీదేవి రావాలనుకున్నప్పుడు కొబ్బరిలాగా నీళ్ళు ఎలా వస్తుందో అలా వస్తుంది. భగవంతుడు మన దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఏముండాలి? కొబ్బరికి ఉండేంత భక్తి ఉండాలి. కొబ్బరి ఎంత పుణ్యం చేసుకుందో, ఎంత భక్తి చేసుకుందో, దైవం ముందు మాత్రమే అది పగులుతుంది. దైవం దగ్గర మాత్రమే దాని యొక్క పవిత్రమైన జలాలను సమర్పిస్తుంది. పవిత్రమైనటువంటి ఆ యొక్క మూర్తులకు, దేవతా మూర్తులకు, సాకార స్వరూపాలకు అభిషేకం అవుతుంది. కనుక ఇవన్నీ ఈ యొక్క పదార్థాలు ఇంత పుణ్యం చేసుకున్నప్పుడు మనం ఆ పదార్థాలని మనం భగవంతుడు సమర్పిస్తున్నప్పుడు మనం ఎందుకు భగవంతుడితో మాట్లాడకూడదు? మాట్లాడాలంటే ఏం కావాలి? అర్హత కావాలి. ఒక అధికారిని కలవాలి అంటే అర్హత కావాలి. ఏం అర్హత? నీకు ఏదైనా సమస్యనా ఉండాలి, లేదా నీకు ఏదైనా బాధనా ఉండాలి, లేదా నువ్వు ఎవరి దగ్గర బాధించబడినా ఉండాలి. ఇలాంటి అర్హతలు ఇవి మనకు అర్హతలు. కనుక భగవంతుడు మనం ఎప్పుడు ఆరాధిస్తాం? ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అయ్యా స్వామి అంటాం. కష్టాలు లేకపోతే నేనే స్వామి అంటాడు. కష్టాలు లేనప్పుడు నేనే స్వామి, మీరెవరు లేరు. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడో ఉన్నాడు కూర్చొని ఊళ్ళో. కష్టాలు వచ్చాయనుకోండి, దేవుడా అని ఉన్నాం, ఎక్కడంటే అక్కడ ఉన్నాం అని కనిపించిన ప్రతి చిన్న చిన్న విగ్రహానికి మొక్కుకుంటా, కనిపించిన ప్రతి చెట్టుకి మొక్కుకుంటా, ఎప్పుడు మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు. కష్టాలు లేకపోతే భగవంతుడు ఎప్పుడూ అలా తలుచుకొని అలా వెళ్ళిపోతుంటాడు. ఆయన మనకు ఒక అతిథిలాగా ఏదో మన మనసులో పిలిపించుకోవడం, మళ్ళీ పంపించేయడం. అవసరం తీరిపోయింది, పో, అవసరం ఉంది రా. భగవంతుడు అట్లా కాదు. భక్తి, పరిపూర్ణ భక్తి ఉండేవాళ్ళు, పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన పవిత్రత, పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంతృప్తి, భగవంతుడు మనకు సమకూర్చాడని, ఆయనే సమకూర్చాడని మనం అనుకున్నప్పుడు ఆయన వెంటనే ఇలా అన్నామంటే అలా దిగి వస్తాడు. వచ్చి మన హృదయాల్లో కూర్చొని మనకి ఏం సందేశం ఇవ్వాలో ఇస్తాడు. మన సమస్యలు ఎలా పరిష్కరించాలో ఆయన చెప్తారు, ఖచ్చితంగా చెప్తాడు.
ఏ దేవత అయినా సరే, అమ్మ అయినా అయ్య అయినా ఏ దేవత అయినా కూడా వారిని ఆహ్వానించే పద్ధతిలో ఆహ్వానించాలి. అంతేకాని మనం ఏదో ఊరికి నన్ను కాపాడొచ్చి కష్టం వచ్చినప్పుడు, లేదంటే నువ్వు దూరంగా ఉండు, నన్ను కాపాడే వాళ్ళ మనుషులు మస్తుగా ఉంటారు నా చుట్టూ, అనేక మంది మిషన్ గన్లు పెట్టుకొని ఉంటారు, ఆ గన్లు పెట్టుకున్నారు, ఈ గన్లు పెట్టుకున్నారు, వీళ్ళందరూ నన్ను కాపాడతారు. దేవుడు నువ్వు కాపాడలేవు. దేవుడు కాపాడలేడనేటువంటి నమ్మకం లేదు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు, బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఆ గార్డ్స్, ఈ గార్డ్స్. ఎందుకు? దేవుడికి వ్యతిరేక పని చేస్తున్నావు కాబట్టి నీకు భయం. ప్రాణం అంటే భయం. ప్రాణభయం ఉంది కనుకని మనకు అనేక మంది సెక్యూరిటీ కావాలి, అంటే రక్షణ దళాలు కావాలి. నీవు పరమ పవిత్రుడు అయితే నీకు రక్షణ దళాలు దేనికి? భగవంతుడే రక్షణ. భగవంతుడి కంటే మించిన రక్షకుడు ఇంకెవ్వరూ లేరు. భగవంతుడి కంటే మించిన రక్షకుడు ఎవ్వరూ లేరు. నమ్మినామంటే మన వెనకాల ఆయన శతకోటి నారాయణ సైన్యాన్ని పంపిస్తాడు. మన ముందర శతకోటి శివ సైన్యాన్ని ముందుంచుతాడు. ఏ సైన్యం ఉందో, కుమారస్వామి సైన్యం, వినాయక స్వామి గణాలు అన్నీ మన చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయి. ఏ దుష్ట శక్తి, ఏ దుష్టుడు మనల్ని ఏమి చేయకుండా. ఇది సత్యమని నిరూపించిన వాళ్ళు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి ఈ యొక్క మన ఆది శంకరాచార్యులు గారు అలా స్నానం చేసి వస్తూ ఉంటే అక్కడ ఒక చెండ కాపాలికుడు, అంటే కాపాల మాంత్రికుడు, వాడు మాంత్రికుల నమ్మకం ఏముంది, ఎవరు హత్య చేస్తే ఆ శక్తులు మనకు వస్తాయన్నది పూర్వకాలపు ఒక విశ్వాసం. మన గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు.